ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గెలుస్తావా? మీకు నాకు మీరు గుంతకల్ మున్సిపాలిటీ గెలిపించారు అనుకోండి, ఆ విజయోత్సవానికి నేనే వస్తాను. మీకు నాకు పెట్ట కదా, మీరు గెలువరు అని నేను మీతో కాదు. అసలు మీరు ఒక్కరు అందరూ వచ్చి ఏం చేయాలంటే అలయన్స్ లో టికెట్ వస్తుందా లేకుంటే అలయన్స్ లో ఎన్డీఏ గవర్నమెంట్ పడది, మనం మున్సిపల్ చైర్మన్ గెలుస్తామా గెలవ కాదు. ఏ పార్టీ అయినా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏదైనా ఎన్నికల సమయంలో ఏం ఆలోచిస్తుందంటే ఈ గుంతకల్లు పట్టణంలో చాలా స్ట్రాంగ్ ఉంది. ఎవరు బీజేపీ ఉందా, జనసేన ఉందా, టీడీపీ ఉందా, ఈ ఆలోచించి మాత్రమే మనకు అవకాశం ఇస్తారు. బట్ ఇంక ఎలక్షన్స్ సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి, ఇప్పటి నుంచి ఏం చేయాలి, షో కూడా పార్టీస్ పనిచేయాలి. ఇట్లా తిప్పడం పనిచేది కాదు. ఏం చేయాలి, జిల్లా అధ్యక్షులు చూస్తున్నారా లేదా, జిల్లా అధ్యక్షులు గుర్తిస్తారా లేదా, మాధవ్ ఓట్ చేస్తారా లేదా కాదు, నిజంగా హార్ట్ఫుల్ గా పనిచేయాలి. లోపల కసి 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 పట్ల పట్టు కొట్టుకుంటూ పనిచేయాలి. ఏదంటే నా వార్డులో నేను బీజేపీని నాకు టికెట్ వచ్చినా రాకున్నా చెప్పండి, లాస్ట్ గట్టి కూడా నాకు టికెట్ వచ్చినా రాకున్నా, నాకు రిజర్వేషన్ అనుకూలించకపోయినా కూడా నా వార్డులో ఏ పార్టీ గెలవాలి, అక్కడున్న వేరే పార్టీ వాళ్ళు వచ్చి అబ్బా ఈ వార్డు వదిలిపెట్టాలరా, ఎట్లా బీజేపీ గెలుస్తారా, అంటే గుంతకల్లు పట్టణం వదిలిపెట్టాలి ఎట్లా బీజేపీ గెలుస్తారా అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి. ఎందుకంటే కరీంనగర్లో మేము గెలిచినాం, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 మినిస్టర్లు అందరూ ఒకటే పేరు, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు ఒక్కటే కూడా మన బీజేపీని ఓడగొట్టే ప్రయత్నం చేసింది. మనం 30 సీట్లు 34 సీట్లు గెలిచినప్పుడు కూడా మనల్ని మేయర్ కాకుండా చేసే ప్రయత్నం చేసేది. అయినా కార్యకర్తలు ఏదైతే కరీంనగర్ కార్యకర్తలు దమ్మున్న కార్యకర్తలు, ధైర్యంతో పనిచేసే కార్యకర్తలు